Hi sir, this is Salim Basha from Kernel sir. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి గత క్లాస్లో తీసుకున్నప్పుడు ఆర్ఆర్బీలకు సంబంధించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్బీ తర్వాత మనకి ఏర్పాటు చెప్పినటువంటి వ్యవసాయ పరపతి సంస్థలు అత్యున్నత సంస్థకు పేరు పొందినటువంటి నాబార్డ్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం సార్. నాబార్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కావాలి సార్. నాబార్డ్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, నాబార్డ్ కంటే ముందు నుండి సంస్థలు ఏవనేది మనకు వ్యవసాయ స్థిరీకరణ నిధి ఒకటి సార్. దీన్ని ఒక టేబుల్ రూపంలో సింపుల్గా ఇస్తాను సార్. చూడండి, ఇక్కడ నిధి పేరు, మూలధనం, ఆ నిధి యొక్క ప్రాధాన్యత ఏమిది అనేది కావాలి సార్. వ్యవసాయ పరపతి పరిశీలన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ అఖిల భారత వ్యవసాయ పరపతి పరిశీలన సంఘం యొక్క సిఫార్సుల మేరకు 56-57లో 2 వ్యవసాయ నిధులను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఒకటి వచ్చేసి వ్యవసాయ స్థిరీకరణ నిధి, వ్యవసాయ స్థిరీకరణ నిధి ఒకటి సార్. 2 వచ్చేసి వ్యవసాయ దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి అని 2 నిధులను ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. సరే, ఈ నిధుల యొక్క మూలధనం ఎంత, ఈ నిధులు ఎలాంటి రుణాలను ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ స్థిరీకరణ నిధి యొక్క మూలధనం వచ్చేసి కేవలము 1 కోటి రూపాయలు సార్. వ్యవసాయ దీర్ఘకాలిక కార్యకలాపాల యొక్క నిధి యొక్క మూలధనం ఎంత అంటే 100 crores సార్. 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. సరే, వ్యవసాయ స్థిరీకరణ నిధి ఎలాంటి రుణాలు ఇస్తుంది, దీర్ఘకాలిక అనేది ఎలాంటి ఇస్తుంటే వ్యవసాయ స్థిరీకరణ నిధి వచ్చేసి స్వల్పకాలానికి సంబంధించిన స్వల్ప మరియు మధ్యకాలిక రుణాలను అందిస్తుంది సార్. వ్యవసాయ దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి వచ్చేసి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది, దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది సార్. దీర్ఘకాలిక రుణాలను అందించడం జరుగుతుంది సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్, దీని తర్వాత ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ పరపతి కొరకు దీర్ఘకాలిక రుణాలను కల్పించడం అంశాలు ఏవి కలవంటే దీర్ఘకాలిక వ్యవసాయ కార్యకలాపాలను అందించే సంస్థలు. నెక్స్ట్ వన్ సార్, దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిని అందించే సంస్థలు 3 కలవు సార్. 1 రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నవి, 2 వచ్చేసి 2 సహకార బ్యాంకులు అందిస్తున్నవి, 3 వచ్చేసి ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ భూ అభివృద్ధి బ్యాంకులు అందిస్తున్నవి సార్. భారతదేశంలో దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిని అందించేటువంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార బ్యాంకులు మరియు భూ అభివృద్ధి బ్యాంకులు తీసుకోవడం జరుగుతుంది సార్. భూ అభివృద్ధి బ్యాంకులు సార్. నెక్స్ట్ వన్, ఏఆర్డిసి ఏమి సార్? ఏఆర్డిసి మీన్స్
అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసిన సంవత్సరం 1963 సార్. 1963లో అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఈ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏమిటి? వ్యవసాయ రంగానికి రుణ పరపతిని కల్పించడానికి తీసుకొచ్చినటువంటి ఒక అంశం. ఇందులో భాగంగా అగ్రికల్చర్ రీఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యవసాయ పరపతిని ఇంక్రీజ్ చేయుట. వ్యవసాయ పరపతిని సులభతరం చేయుట దీని యొక్క ముఖ్య విషయం. నెక్స్ట్ వన్ సార్, గ్రాఫిక్ కార్డ్. గ్రాఫిక్ కార్డ్ ఏమిటి అనేది కావాలి సార్. గ్రాఫిక్ కార్డ్ అంటే ఏమిటి అనేది మనకు కావాలి సార్. కమిటీ టు రివ్యూ. ఓకే సార్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ARDC మీన్స్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1963లో ఏర్పాటు చేశారు. ఈ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ పరపతిని సులభతరం చేయుట. సులభతరం చేయుట అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1963లో ఏర్పాటు చేశారు. దీని తర్వాత భారత ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని అంటే గ్రాఫిక్ కార్డ్ కమిటీ లేదా దాని మరొక పేరు తీసుకోవచ్చు అంటే శివరామన్ కమిటీ తీసుకోవచ్చు. ఏమిటంటే గ్రాఫిక్ కార్డ్ ఫుల్ నామ్ వచ్చేసి కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. గ్రామీణ వ్యవసాయ పరపతిని అభివృద్ధి చేసి గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్ కమిటీని భారత ప్రభుత్వము 1979లో శివరామన్ అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ కమిటీ ఏమని ఇవ్వడం జరుగుతుందంటే భారతదేశంలో వ్యవసాయ పరపతికి ఒక ప్రత్యేకంగా ఒక అత్యున్నత సంస్థను ఏర్పాటు చేయాలి. ఆ అత్యున్నత సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ పరపతికి ప్రత్యక్షంగా రుణాలు కల్పించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సహకార సంస్థల ద్వారా రుణాలు అందించాలని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ రంగంలోని అత్యున్నత బ్యాంక్ లేదా అఫెక్స్ బ్యాంక్గా దేన్ని పిలుస్తున్నామంటే మనము నాబార్డును పిలుస్తున్నాం. సరే సార్, నాబార్డు. ఇక్కడ చాలాసార్లు మనకి అడిగే క్వశ్చన్ సార్, జనరల్ స్టడీస్లో అడిగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ పెట్టి ఏమిటంటే నాబార్డును ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది? నాబార్డును ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకొని రావడం జరిగింది? ఇక్కడ శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు. ఎప్పుడు ఫామ్ చేశారు సార్ దీన్ని? నాబార్డు ప్రారంభం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే జూలై 12, 1982 సార్. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? జూలై 12, 1982లో ఏర్పాటు చేశారు. సరే, జూలై 12 యొక్క ప్రత్యేకత ఏమిటి అని తీసుకుంటే నాబార్డ్ ఆవిర్భావ దినోత్సవం తీసుకోవచ్చు జూలై 12. మరియు ఒక కరెంట్ డే ఏముంది సార్? ఇది 2015 నుండి ఐక్యరాజ్య సమితి ఫామ్ చేయడం జరిగింది. ఎవరంటే ప్రపంచంలో అతి చిన్న వయసులో నోబెల్ అవార్డు అందుకున్నటువంటి మహిళా వ్యక్తి ఎవరంటే అతి చిన్న వయసులో యూసఫ్జాయ్ మలాలా. ఆమె యొక్క జయంతి వచ్చేసి జూలై 12. ఈ జూలై 12ను ఐక్యరాజ్య సమితి ఏ డేగా నిర్వహిస్తుందంటే మలాలా డేగా నిర్వహిస్తుంది సార్. ఏ డే సార్? మలాలా డేగా నిర్వహిస్తుంది.
నాబార్డ్ ఎప్పుడు ఫామ్ చేశారు సార్? 1982 జూలై 12 సార్, 1982 జూలై 12. సరే, అయితే నాబార్డును ఏ సంస్థ ఏర్పాటు చేసింది? నాబార్డును ఎవరు ఏర్పాటు చేశారు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయా, లేకుంటే హోంశాఖ ఏర్పాటు చేసిందా, లేకుంటే ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేసిందా, లేకుంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారా? ఎవరు ఏర్పాటు చేశారు నాబార్డ్ సంస్థను? ఎవరు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో వివిధ రంగాలను డెవలప్మెంట్ చేయడానికి మన కేంద్ర బ్యాంక్గా పిలువబడుతుండే ఆర్బీఐ సంస్థ సార్, ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేసేసారు. ఏర్పాటు చేసిన వారు ఆర్బీఐ సార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, మనకి చాలా ఇంపార్టెంట్. నాబార్డ్ ఎస్పెషల్ బాగా గుర్తుపెట్టుకోండి ఈసారి అడగవచ్చు. సరే, నాబార్డ్ను జూలై 12, 1982న ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా, 61వ రాజ్యాంగ సవరణ 1982లో తీసుకొచ్చారు. ఆ సవరణ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంకు పిలుస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. సరే, ఆర్బీఐ ఏర్పాటు చేసిన సంస్థలు బాగా గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ లేదా ఆర్బీఐ చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన సంస్థలు, ఆర్బీఐ చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన సంస్థలు సార్. ఒక్కొక్క రంగంలో ఒకటి తీసుకుందాం, మనకి ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం కలదు సార్. వ్యవసాయ రంగంలో దేన్ని ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ వాళ్ళు నాబార్డును ఏర్పాటు చేసేసారు. వ్యవసాయ రంగంలో నాబార్డు. నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో అత్యున్నత సంస్థ అయినటువంటి పారిశ్రామికవేత్త సంస్థలకు రుణ సౌకర్యం కల్పించినటువంటి అత్యున్నత సంస్థ ఏది సార్? ఐడిబిఐ బ్యాంకునే సార్. ఏది సార్? ఐడిబిఐ. నెక్స్ట్ పారిశ్రామిక సంస్థలో తీసుకున్నప్పుడు చిన్న తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పించినటువంటి అత్యున్నత సంస్థ ఏది సార్? సిడ్బి. నెక్స్ట్ వన్, అదేవిధంగా తీసుకుంటే స్టాక్ మార్కెట్ నియంత్రించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరు ఏదంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతుల్లో అత్యున్నత బ్యాంక్ అని దేని పిలుస్తాం సార్ మనము? ఎగ్జిమ్ బ్యాంకును కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎగ్జిమ్ బ్యాంకు, సెబీ మరియు సిడ్బి మరియు ఐడిబిఐ మరియు నాబార్డ్ సంస్థలను ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ సంస్థ చేత ఏర్పాటు చేయబడిన సంస్థలు. అంటే వ్యవసాయ రంగంలో ఒక అత్యున్నత సంస్థ నుండి నాబార్డ్ ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో 2 అత్యున్నత సంస్థలను ఐడిబిఐని మరియు ఎస్ఐ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, స్టాక్ మార్కెట్ నియంత్రించడానికి ఒక అత్యున్నత సంస్థను సెబీని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. అదేవిధంగా తీసుకున్నప్పుడు ఎగుమతులు దిగుమతుల్లో అత్యున్నత బ్యాంక్ అయినటువంటి ఎగ్జిమ్ బ్యాంకును కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీఐ చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన సంస్థలు తీసుకోవచ్చు.